వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఫిట్నెస్ 360 కార్యక్రమానికి స్వాగతం. మనం ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, మెంటల్గా హెల్తీగా ఉండాలి, అప్పుడే మనం లైఫ్ సాఫీగా ఉంటుంది. సో దీనికోసం మెడిటేషన్ అనేది చాలా అవసరం అని తెలుసుకున్నాం కదా. ఈరోజు మన మెడిటేషన్లో భాగంగా విభిన్నమైన ఆసనాల గురించి తెలుసుకుందాం. అసలు ఆ ఆసనాలు ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఆసనాలు ఎలా వేయాలి అనే విషయం కూడా వరలక్ష్మి గారు మనకి క్లియర్గా చెప్తారు. ఓకే, రెడీగా ఉండండి. వరలక్ష్మి గారు నమస్తే. సో ఈరోజు కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో ముందుగా ఏ ఆసనాలు అయిపోతున్నాం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ఆసనాలు వృక్షాసన, పశ్చిముత్తనాసన, చక్రాసన, హనుమానాసన. ఫస్ట్ మొదటిది ఏమన్నారు? వృక్షాసనం వల్ల ఏంటి ఉపయోగాలు? వృక్షాసన చేయడం వలన మన కాన్సన్ట్రేషన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో మన లిమ్స్ అనేది కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సో దేని మీదైనా కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి అంటే ఈ ఆసన ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ కిడ్స్ కి డైలీ చేపిస్తే వాళ్ళకి మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీ పిల్లలు చదువుకోవడం లేదు అని మీరు టెన్షన్ పడకుండా వాళ్ళతో కూడా ఇలా ఆసనాలు స్టార్ట్ చేసి పర్టికులర్ గా ఈ వృక్షాసనం చేయడం వల్ల వాళ్ళ మెమరీ పవర్ పెరుగుతుంది. ఓకే, సో రెండోది పశ్చిముత్తనాసన. దీని వల్ల ఉపయోగాలు ఏంటి? పశ్చిముత్తనాసన చేయడం వల్ల మన స్టమక్ లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్, థైస్ లో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఈ ఆసన రెగ్యులర్ గా చేయడం వలన వాళ్ళకి వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఓకే, సో లేడీస్ అర్థమైంది కదా, మనం ఎక్కువ హెవీ మనీ పెట్టి జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వెయిట్ లాస్ కావాలనుకుంటే ఈ ఆసనం వేస్తే సరిపోతుంది. సో మూడో ఆసన చక్రాసనం వల్ల ఉపయోగాలు ఏంటి? చక్రాసన చేయడం వల్ల మన హ్యాండ్స్ లో, షోల్డర్స్ లో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో షోల్డర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఈ ఆసనం కావాలి. అండ్ ఆడవాళ్ళు చాలా వర్క్ చేస్తూ ఉంటారు, హెవీ వర్క్ ఉంటుంది మీకు. సో షోల్డర్ పెయిన్ అవి కూడా రాకుండా ఉంటాయి కదా. సో రెగ్యులర్ గా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీరు ఇంకా డబుల్ వర్క్ చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం బ్లడ్ ప్రెషర్ కూడా పొజిషన్ లో ఉంటుంది. అండ్ ఆల్సో మసిల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, నాలుగో ఆసనం హనుమానాసన చేయడం వల్ల మన థైస్, పెల్విక్ రీజన్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. థైస్ లో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది ఒక అడ్వాన్స్ ఆసన హనుమానాసన. చక్రాసనం వల్ల షోల్డర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన లెగ్స్ స్ట్రెంగ్త్ కావాలి అంటే హనుమానాసన. పెల్విక్ లో అనేది ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఈ 4 ఆసనాలు చాలా అవసరం అండి మనకి పర్టికులర్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వరలక్ష్మి గారు, ముందు మీరు ఈ 4 ఆసనాలు ఒకసారి ఎలా వేయాలో చేసి చూపిస్తే తర్వాత మనం చేయగలమో లేదో అప్పుడు ట్రై చేద్దాం. ఓకే, ముందు మీరు చేయండి. సో మనం ముందుగా వృక్షాసన చేద్దాము. వృక్షాసన చేసే ముందర మనము లైట్ వార్మప్ అండ్ ఆల్సో ప్రిపరేటరీ మూమెంట్స్ చేద్దాము. ప్రిపరేటరీ మూమెంట్స్ ఎలా చేయాలంటే, ముందుగా మన రైట్ లెగ్ అప్ అండ్ డౌన్ మూమెంట్ చేద్దాము. మన రైట్ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు కింద నీ అనేది స్ట్రైట్ ఉండాలి. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సేమ్ ఆపోజిట్ లెగ్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెగ్ రేస్ చేసి ఒక 10 సెకండ్స్ బ్యాలెన్స్ చేద్దాము. పెట్టి నీ స్ట్రైట్ పెట్టి పైకి లిఫ్ట్ చేయండి.
1 2 3 4 5 6 7 8 9. రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9. రిలాక్స్. ఇప్పుడు ఆసన చేద్దాము. ముందుగా రైట్ లెగ్ ఫోల్డ్ చేద్దాం. ఫస్ట్ మన యాంకిల్ని ఇలా పట్టుకొని మన ఇన్నర్ థై దగ్గర ప్లేస్ చేయాలి. ఈ నీ అనేది ముందర రాకూడదు, సైడ్కే ఉండాలి. లెగ్ని ఇలా లాక్ చేశాక హ్యాండ్స్ 1 2 3. హ్యాండ్స్ని లాక్ చేసి మన ఆపోజిట్లో ఒక పాయింట్ని చూసుకొని దానిపైనే ఫోకస్ చేయాలి. Slowly hands down. సేమ్ ఇలా చేసినట్టు ఆపోజిట్ లెగ్ తీసుకో. 1 2. హ్యాండ్స్ అప్ చేసి నమస్కారంలో పెట్టి ఒక పాయింట్ని చూసి అలానే కాన్సన్ట్రేట్ చేయండి. చూసారు కదా వృక్షాసన ఎలా చేయాలో. ఈ ఆసన గనక రోజు పిల్లలు చేస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ పవర్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో మన బాడీలో బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మనం ఈ ఆసనం వేశాక ఒకటే పాయింట్ని చూసి అలానే బ్యాలెన్స్ చేస్తే కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్తానాసన. పశ్చిమోత్తానాసన చేయడం వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిగా ఏంటంటే ఎవరైతే చాలా ఫ్యాట్ ఉందని బాధపడుతున్నారో, వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. పశ్చిమోత్తానాసన మనం ప్రాపర్ డైట్తో రెగ్యులర్గా చేస్తే మనకు వెయిట్ లాస్కి రిజల్ట్స్ అనేది బాగా తొందరగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మనకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా సరే క్యూర్ అవుతుంది ఈ ఆసనాస్ రెగ్యులర్గా చేయడం వల్ల. మొదటిగా ప్రిపరేటరీ మూమెంట్స్ చేద్దాము. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని మన లెగ్స్ అనేది ఇలా వైడ్గా స్ప్రెడ్ చేద్దాము. మనకి ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసి, అండ్ ఆల్సో ఈ ఆసన మనం నేర్చుకోవడం వలన మనం ఇంకో ఆసన కూడా ఆటోమేటిక్గా వస్తుంది. దాని పేరు ఏంటంటే జాను శిరాసన. సో లెగ్స్ అనేది వైడర్గా స్ప్రెడ్ చేసి స్పైన్ని స్ట్రెచ్ చేసుకొని స్లోలీ రైట్ సైడ్ అండ్ అప్, లెఫ్ట్ సైడ్, మళ్ళీ అప్, మనం ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు నీస్ అనేది ఇలా గ్రౌండ్ కి టచ్ అయి ఉండాలి. మీకు ఎంత వీలైతే అంత చేయొచ్చు. ఇలా ఇంటర్లాక్ చేసి హెడ్ డౌన్, అప్, రిలాక్స్. ఇప్పుడు మనం లెగ్స్ ఇలా ఫార్వర్డ్ పెట్టుకొని టోస్ అనేది ఇన్సైడ్ పాయింట్ అవుట్ ఉండాలి. మన బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి హ్యాండ్స్ ఫార్వర్డ్, నీస్ అనేది కిందికే ఉండాలి. ఇలా పైకి లిఫ్ట్ చేయడం వంటివి చేయొద్దు. అండ్ ఆల్సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు సరే
ఈ ఆసన అనేది చేయకూడదు, ప్రాపర్ గైడెన్స్తో పాటు చేయాలి. సో ముందుగా ఇలా హ్యాండ్స్ ఫార్వర్డ్ పెట్టి స్లోలీ బ్యాక్ ఇలా చేసి హోల్డింగ్స్ చేయండి. ఒక 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మీకు ఎంత వీలైతే అంత ఇలా పట్టుకొని బాడీని పుష్ చేయండి ముందు. అగైన్ బ్యాక్, హోల్డ్ 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9. bend forward. అండ్ ఆల్సో మీరు ఇక్కడ హోల్డింగ్స్ చేస్తున్నప్పుడు వెయిట్ అనేది మీ టమ్మీ పైన పడుతుంది. సో ఎక్సెస్ క్యాలరీస్ అనేవి కూడా ఫాస్ట్గా బర్న్ అవుతాయి ఇక్కడ. అగైన్ లాస్ట్ టైం 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హోల్డింగ్స్ లేకుండానే ఫ్రంట్ అండ్ బ్యాక్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. సో మనం ప్రిపరేటరీ మూమెంట్స్ చేసాం కదా, ఇప్పుడు ఆసనాకి వెళ్ళిపోదాము. బ్యాక్ స్ట్రైట్, హ్యాండ్స్ అప్, బ్యాక్ ని బాగా స్ట్రెచ్ చేయండి. టోస్ అనేవి ఇన్సైడ్ పాయింట్ అవుట్ ఉండాలి, ఇలా అవుట్ సైడ్ ఉండకూడదు. ఇన్సైడ్ అప్, స్లోలీ ఫార్వర్డ్ బెండ్. ఇంకొక అడ్వాన్స్ మూమెంట్ ఏంటంటే మన థమ్స్ ని ఇలా పట్టుకొని మన ఫింగర్స్ ని థమ్స్ అప్ ఉండి ఎల్బోస్ అనేవి డౌన్ ఉండాలి ఇలా. స్లోలీ అప్. ఇప్పుడు నెక్స్ట్ ఆసన పేరు వచ్చేసి చక్రాసన. చక్రాసన ఎలా చేయాలో చూసేద్దాం. చక్రాసనాన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి స్టాండింగ్ ఆసన, ఇంకోటి స్లీపింగ్. సో నేను మీకు ఇప్పుడు స్లీపింగ్ చూపిస్తాను ఎలా చేయాలో. ఈ హనుమాన్ ఆసన చేయడం వలన మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆసన చేయడం వలన మన థైస్ లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అండ్ ఆల్సో మన పెల్విక్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనము ప్రిపరేటరీ మూమెంట్స్ తో హనుమాన్ ఆసన నేర్చుకుందాం. సో ముందుగా మన రైట్ లెగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి స్లోలీ సైడ్కి టర్న్ అవ్వాలి. సో ఇలా కొంచెం బాడీని స్ట్రైట్ గా పెట్టి స్ట్రైట్ ఉండేటట్టు ట్రై చేయండి. మనకు ఇక్కడ అనేది పెయిన్ వస్తుంది. 10 కౌంట్స్ ఈ పొజిషన్ లో హోల్డ్ చేద్దాం. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. అండ్ ఒకసారి హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసి ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. ఒక 10 కౌంట్స్ ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసాం కదా, అలాగే ఆపోజిట్ లెగ్ కూడా చేద్దాం. సో ఇలా సైడ్ లో హోల్డ్ చేద్దాం 10 కౌంట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 కౌంట్స్ ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాము. 1, 2, 3, 4, 5. రిలాక్స్. సో లెగ్స్ని వైడర్గా స్ప్రెడ్ చేసుకొని మనం ఇందాక చేసినట్టు పశ్చిమోత్తానాసనలో సైడ్ స్ట్రెచెస్ ఎలా చేసామో అలానే చేద్దాము. బాడీ అప్ స్ట్రెచ్ చేసి రైట్ సైడ్ అప్, left, up, right, up, left, up, right, left, up. స్లోగా ఫార్వర్డ్ బెండింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రిపరేటరీ ఆసనాస్ ప్రాక్టీస్ చేసాం కదా, ఇప్పుడు మనం ఆసనాలోకి వెళ్ళిపోదాము. హనుమాన్ ఆసనం. ఫస్ట్ మనం రైట్ సైడ్ చేద్దాము. లెగ్స్ని వైడర్గా స్ప్రెడ్ చేసి మన రైట్ సైడ్కి టర్న్ అయ్యి స్లోలీ లెగ్స్ రైట్ సైడ్ చేసాం కదా, సేమ్ అలానే లెఫ్ట్ సైడ్ చేద్దాము. లెగ్స్ వైడర్గా స్ప్రెడ్ చేసి మన బాడీని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి స్లోలీ ఓకే, మరి చూసారు కదా 4 ఆసనాలు వరలక్ష్మి గారు ఎలా చేయాలో చేసి చూపించారు కదా. ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి? వృక్షాసనం, పశ్చిమోత్తాసనం, చక్రాసనం, హనుమానాసనం. సో ఈ 4 ఆసనాలు అంటే తను చేసినంత ఫ్లెక్సిబుల్ గా మనం ఒక్కసారి చేయలేం. నెమ్మదిగా రోజు మనం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా
ఒక 1 మంత్కి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. సో డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండండి. మన ఫిట్నెస్ 360 ఫాలో అవుతుంటే మీకు డెఫినెట్గా అలానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ రోజు 4 ఆసనాల గురించి తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మరికొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఫిట్నెస్ 360.